బెట్సీ గాస్పల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకముగా వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిన్నటి రోజున మనము పౌలు భక్తుడు 12-13 వచనాలలో మాట్లాడిన మాటలు ధ్యానం చేస్తాం. ఈరోజు 14వ వచనంలో పౌలు అపోస్తలులు తెలియజేసిన మాటను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. తన బంధకములను గురించి మాట్లాడుతున్న పౌలు భక్తుడు తన యొద్దకు వస్తూ ఉన్న వ్యక్తులను బట్టి తెలుసుకున్న వచనాలను లేక విషయాలను సంబోధించి ఆయన మాట్లాడడం ప్రారంభించారు. ఏ విషయాలను తెలుసుకున్నారు? పౌలు భక్తుడు చెరకు అప్పగించబడిన తరువాత క్రైస్తవ సంఘముల మధ్యలో రేగిన ఉజ్జీవం, ఆయన బంధకములను బట్టి ధైర్యము చెడిపోయిన వారిగా ఉండడము కాక ధైర్యవంతులుగా మార్చబడి దేవుని సువార్త కొరకు ప్రాణమును జీవితమును పణముగా పెట్టడము గొప్ప ధన్యతగా ఎంచుకుని భావించి ఆ విధముగా జీవితాన్ని కట్టుకుంటున్న అనేక మందిని గూర్చిన సాక్ష్యాలు పౌలు భక్తుడు వింటూ సంతోషిస్తూ ముచ్చట పడుతూ ఈ మాటను రాస్తాం ప్రారంభించారు. ధైర్యము చెడిపోలేదట, ప్రోత్సహింపబడ్డారట. చదువుదామా. విశేష ధైర్యము తెచ్చుకొనిరి. విశేష ధైర్యము తెచ్చుకున్నారు వారు. They were encouraged. They never got discouraged with the imprisonment of Paul. పౌలు గారి యొక్క బంధకమును బట్టి వారు డిస్కరేజ్ అవ్వలేదు. మనము మన ఎదురుముగా ప్రార్థించుచున్న సహవిశ్వాసే, భక్తి జీవితములో ఉన్న సహవిశ్వాసే, మరి సరి అయిన ప్రవర్తనతో కలిగి ఉన్న సహవిశ్వాసే విశ్వాసములో లోపిస్తే, క్షమించండి, విశ్వాస జీవితములో కొద్దిపాటి కష్టాన్ని ఎదుర్కొంటే, బాధను ఎదుర్కొంటే, అది చూసి ఇంత ప్రార్థన చేసేవాడికే ఇలా జరిగిందంటే మన పరిస్థితి ఏంటి అని మనల్ని మనమే డిస్కరేజ్ చేసుకుంటూ ఉంటాం కదా. చాలా సందర్భాలలో మన విశ్వాస జీవితంలో మనమే తెలియకోకుండా ఇటువంటి డిస్కరేజ్మెంట్ లో పడిపోయి అండ్ వీఆర్ లీవింగ్ అవర్ సాల్వేషన్, వీఆర్ లీవింగ్ అవర్ బిలీఫ్. మన విశ్వాస్యతను కోల్పోతున్నాం కదా, ఫెయిత్లెస్ లైఫ్ గా మారిపోతున్నాయి కదా జీవితాలు. కానీ పౌలపోస్తుని చెరను చూసిన సంఘమట, దే వర్ ఎంకరేజ్డ్ టు ప్రొక్లెయిమ్ జీసస్. శరీరధారిగా అవతరించిన జీవవాక్యమును, అక్కడ దేవుని వాక్యము అని స్పష్టంగా రాసి ఉంది. చాలా తక్కువ సందర్భాలలో దేవుని వాక్యము అన్న మాటకు క్రీస్తును సంబోధించబడినవి ఉన్నాయి. యోహాను భక్తుడు తను మాట్లాడిన మొదటి మాటగానే తన యొక్క శుభవార్తలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి అన్న పదమును సంబోధించారు. కాలము సంపూర్ణమైనప్పుడు వాక్యము ఎలా శరీరధారి అయ్యిందో అని తెలియచేశారు. ఆ దేవుని వాక్యము అనగా క్రీస్తును ప్రకటించడానికి వారు ధైర్యం తెచ్చుకున్నారంటండి. నీ కళ్ళ ముందు ప్రతికూలతలు కనబడుతున్నాయి అన్నప్పుడు, సువార్త వ్యతిరేకతలు జరుగుతున్నాయి అప్పుడు, సువార్తీకరణకు వ్యతిరేకముగా లేస్తున్నారు అన్నప్పుడు రోషము రగులుకోవాలి కదా, నువ్వు ఎంకరేజ్ అవ్వాలి కదా. ఇంకా వై ఆర్ యు గెటింగ్ డిస్కరేజ్డ్? ఎక్కడో ఏదో జరిగిందంట, మనం సువార్త చేయకూడదు. You're treating those to be as reasons
ఈ యొక్క రకమైన వంకలుగా నువ్వు వాడుకుంటున్నావు. సువార్థీకరణ చేయడానికి, దేవుడి పాటను చెప్పడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుని పరిచయం చేయకోకుండా అడ్డపడడానికి అవి ఒక హేతువుగా, ఒక వంకలుగా, ఒక రీజన్స్గా నువ్వు వాడుకుంటున్నావు. బట్ నాటి సంఘం అలా లేదండి. There are few members who got encouraged because, అసలు ఇంకో మాట చూడండి, మన ఎదురుగా ఉన్నవారు మనకంటే ఎక్కువ ఫలం పొందుతున్నారని అంటే నేను అంటాను, నిజముగా నువ్వు ప్రార్థన చేసేవాడివే, విశ్వాసివే అయితే, చాలామంది నన్ను ఏమనుకోవద్దు కానీ ఈ మాటను ఇలా పోలుస్తున్నానని, నిస్వార్థమైన వాడు క్రైస్తవుడు. అవును, కరెక్టే, నిస్వార్థమైన వాడే. ఏ విషయాల్లో నిస్వార్థమైన వాడో తెలుసా? భౌతికమైన ఏ విషయాలలోనూ స్వార్థం అతనికి ఉండకూడదు. కానీ ఒక మాట చెప్పనా, క్రీస్తు కొరకు ఎదుటివాడు శ్రమ పడుతున్నాడంటే వాని ఫలము క్రీస్తునందు అధికమవుతూ ఉంది. నేను అంటున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ సెల్ఫిష్ ఇనఫ్, you will never have a great fruit in your Lord's kingdom. దేవుని రాజ్యములో నీ ఫలము అధికం అవ్వాలన్న స్వార్థము నీలో లేకపోతే నీకు కష్టపడే తెగింపు, కష్టపడే ప్రేరణ కలగదండి. ఒకవేళ పెద్దలు ఎవరైనా ఇది తప్పంటే కనుక నన్ను క్షమించండి, కానీ ఆలోచిస్తే మాత్రం దేవుని కొరకు స్వార్థంగా ఉండగలిగితే, దేవుని విషయంలో నా పక్కవాడు ఇంత శ్రమలో కూడా దేవునికి నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడు, వీడి ఫలం అధికమవుతుంది అని గ్రహింపు నీలో ఉంటే గనక అంతకంటే రెట్టింపు శ్రమ కలిగినా నువ్వు అంతకంటే నమ్మకస్తుడిగా దేవుని దగ్గర బ్రతకగలుగుతావు. నీ పోటీ ఉండవలసింది దేవుని యొక్క విశ్వాస్యతలో ఎంత నమ్మకత్వంగా నువ్వు ఉంటున్నావు, నీ పక్కవాడు శ్రమల మధ్యలో, కష్టముల మధ్యలో, బాధల మధ్యలో కూడా ఎంత పౌరుషంగా దేవుని కొరకు బ్రతుకుతున్నాడో చూసి నువ్వు అంతకంటే రెట్టింపుగా బ్రతకాలన్న కోరిక ఉండాలి. అంతేకాని ఆడు కారు కొనుక్కున్నాడు, నాకు 2 కార్లు కావాలి, ఆడు విమానం కొనుక్కున్నాడు, ఆ విమానానికి ఏదన్నా జరిగిపోవాలి, ఇట్లాంటి కోరికలు కాదండి. నీ కోరిక ఏమై ఉండాలో తెలుసా? నా పక్కవాడు ఇటు శ్రమను ఎదుర్కొని నిలబడ్డా, అందుకని దేవుడు ఇలా ఘనపరుస్తున్నాడా, వాని ఫలము పరలోకములో ఇంత అధికమవుతుందా అంటే, ఇంతకంటే రెట్టింపైన శ్రమ వచ్చినా కూడా నేను తాను నిలబడతాను, దాన్ని సహిస్తాను, దాన్ని అధిగమిస్తానన్న ప్రోత్సాహం నీలో రావాలి. అదొక మోటివ్గా నీకు మారాలి. అది లేనప్పుడు నీ భక్తి ఎలా అవుతుంది? భక్తులు నిస్వార్థపరులు, అవును, కానీ భక్తులు భక్తి విషయంలో స్వార్థపరులై ఉండాలి. పక్కవాడు ఫలం అధికమవుతుంది, మరి నీ ఫలాన్ని అధికం చేసుకోవాలన్న కష్టం నీలో ఉండద్దా? ఆలోచించొక్కసారి. నువ్వు ఒకవేళ తప్పుగా నీకు అనిపించొచ్చేమో, కానీ ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే, అవును, క్రీస్తు కొరకు నేను చెరపడటము, బాధపడ్డము ఎంతైనా ఇది నాకు అతిశయ కారణం కాబట్టి నేను ఇంకా నిలబడతాను. అంతే. యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఫర్ ఇట్ మ్యాన్. ఆలోచించి ఒకసారి. నిజంగా లోకానుసారమైన విషయాల్లో స్వార్థంగా పరుగులు తీసే నువ్వు దేవుని కొరకు స్వార్థంగా పరుగులు తీస్తే ఎంత గొప్ప జాయ్ ఉంటుందో తెలుసా లైఫ్లో. దట్ జాయ్, ఆ సంతోషాన్ని పౌలు భక్తులు అనుభవిస్తున్నాడండి. నా చెరను చూసి కొంతమంది ప్రోత్సాహపడ్డారు, కొంతమంది దేవుని కొరకు అధిక బలముతో పరుగులు తీస్తున్నారని అంటే రియల్లీ 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 విశేష ధైర్యం పొందుకుని వారు పరుగులు తీస్తున్నారని అంటే నేను ఇంకా శ్రమ పడ్డమే నాకు సంతోషం. నేను అంటేనమ్మా, నేను ఇంకా చెరపడ్డం నాకు సంతోషం. ఎందుకో తెలుసా? దే ఆర్ గెటింగ్ మోటివేటెడ్ బికాస్ ఆఫ్ మై సఫరింగ్స్, బికాస్ ఆఫ్ మై ఇంప్రిజన్మెంట్. నేను పని చేయలేదని మీకు కనపడుతుందేమో, కానీ తెలియకోకుండానే నేను కొన్ని 100 మందిని ప్రోత్సహిస్తున్నాను ఇక్కడ చెరలో ఉండి. లుక్ అట్ దిస్, హౌ హ్యాపీ ఇట్ ఈస్, హౌ జాయ్ఫుల్ ఇట్ ఈస్. ఎంత సంతోషమో కదా దేవునిలో ఇంత శ్రమను అనుభవించడం, ఈ శ్రమను బట్టి ఇతరులు ప్రోత్సహించబడడం. ప్రత్యేకంగా అందరి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఒక దైవజనునిగా, ఒక కాపరిగా, ఒక ఆత్మీయ తండ్రిగా
నేను కష్టపడుతుంటే నా బిడ్డలు ప్రోత్సహింపబడుతున్నారని అంటే ఇట్ గివ్స్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్. పట్టసఖ్యం కానీ సంతోషం ఇస్తుందండి. పిల్లలు ప్రోత్సహింపబడాలని కదా, ది టర్న్ టు బీ ఫ్రూట్ఫుల్ వన్స్, ఫలవంతమైన వారిగా వారు మార్చబడాలనే కదా తండ్రి ఆశపడేది. ఆయన కష్టాన్ని చూసి వాళ్ళు ఇంకా వృద్ధి చెందుతున్నారని అంటే తండ్రి కష్టం పడడానికే సంతోషపడతాడు కదండి. దట్స్ వాట్ పాల్ ఈస్ డూయింగ్ హియర్. పౌలు భక్తుడు చేస్తున్నది అదే. మీ ముందు నేను ఒక భక్తుని జీవితాన్ని పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. రిచర్డ్ వర్మ్బ్రాండ్ అనేబడిన వ్యక్తిని గురించిన ఒక చిన్న సాక్ష్యం మీ ముందు చెప్పి ప్రార్థన చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. వారు 24వ తారీఖు మార్చి నెల 1909వ సంవత్సరంలో రొమేనియాలో జన్మించారు. ఒక యూద కుటుంబస్తునిగా ఉన్న ఈయన తొలిత నాస్తికునిగా బ్రతికారు. కానీ ఆయన యొక్క యవన జీవితంలో 1938లో దేవుని వాక్కు చేత పట్టబడి ఒక లూథరన్ మిషన్లో ఆయన చేరడం జరిగింది. తదుపరి దేవుని పరిచర్యలో నిమగ్నులై ఉన్నారు. దేవుని పరిచర్యను చాలా వరకు ప్రభావవంతముగా జరిగించిన వారై ఉన్నారు. అయితే సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తరువాత రొమేనియా కమ్యూనిస్ట్ యొక్క పరిపాలనలోనికి వెళ్ళిపోయింది. దేవుని సువార్తీకరణ బహిరంగంగా జరగడానికి ఆశాజనకమైన వాతావరణాలు లేని పరిస్థితుల్లో ఈయన ఎంత మాత్రము కూడా ఉపసంహరించుకోలేదు, కానీ ధైర్యముగా దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దరిదాపుల్లో 1948వ సంవత్సరంలో ఈయనను దేవుని సువార్త బహిరంగంగా ప్రకటిస్తున్న దాన్ని బట్టి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఈయన్ని బంధించింది. 14 సంవత్సరాలు భయంకరమైన చిత్రవద ఈయనకు విధించింది. చాలా కష్టపెట్టింది, భయంకరముగా వేదన కలుగచేసింది, శరీరం అంతా గాయాలు పరిచేసింది, ఎంతో వేదనను కలుగచేసింది. అయితే దరిదాపుల్లో 1964వ సంవత్సరంలో ఈయన చరణు గురించి తెలిసిన తరువాత గ్లోబల్ క్రిస్టియానిటీ మొత్తములో ఒక గొప్ప రివల్యూట్ జరిగిందండి. ఇంటర్నేషనల్గా చాలా రకాలైన ప్రెషర్స్ ఆయన విడుదల కొరకు రొమేనియన్ గవర్నమెంట్ మీద పెట్టబడ్డాయి. రొమేనియన్ గవర్నమెంట్ భయంకరంగా బయట నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ ప్రెషర్ని బట్టి, ఎక్స్టర్నల్ నుంచి కలిగిన ఈ ప్రెషర్ని బట్టి వారు ఇక తప్పక 1964లో రిచర్డ్ గారిని విడుదల చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన విడుదల చేశారు. ఆయన ఒక పుస్తకాన్ని రాశారు, టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అన్న ఒక పుస్తకాన్ని రాశారు 67లో. ఆయన బయటకు వచ్చిన తరువాత ఆయన చొక్కా ఇప్పి చూపిస్తే శరీరం అంతా పొందిన గాయాలను చూసి ఆనాటి క్రైస్తవ్యం గగ్గోలు పెట్టింది. ఆయన చెరను చూసి చాలా మంది క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడడానికి లేపబడ్డారు. సువార్తీకరణ గొప్పగా ప్రబలింది. దేశములో ఉజ్జీవము రగిలిందండి. ఆయనకి ఇచ్చిన ముద్దు పేరేంటో తెలుసా? వాయిస్ ఆఫ్ అండర్ గ్రౌండ్ చర్చెస్ అన్న శీర్షికను లేకుంటే టైటిల్ను ఆయనకి ఇచ్చారు. లోపల 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 ఆరాధిస్తూ ఉన్న ఈ అండర్ గ్రౌండ్ చర్చెస్ అన్నిటికీ ఏక గొంతుకుగా ఆయన మారాడండి. అండ్ దరిదాపుల్లో ఆయన 18 పైగా పుస్తకాలు రాశారు. వాయిస్ ఆఫ్ మార్టర్స్ అనే ఒక సొసైటీని ఫామ్ చేశారు. ఇంతటి చరణు క్రీస్తు కొరకు ఎందుకు అనుభవించారయ్యా రిచర్డ్ గారు? ఎందుకు మీరు ఇంత కష్టాన్ని భరించారు రిచర్డ్ వర్మ్బ్రాండ్ గారు అని అంటే ఆయన ఏమంటారు తెలుసా? నేను కష్టపడిన దానికంటే క్రీస్తు నా కొరకు కష్టపడింది చాలా ఎక్కువ. అండ్ మోరోవర్, నేను చెరలో ఉన్నప్పుడు నా చెర ప్రపంచ క్రైస్తవ్యాన్ని ఏకతాటి మీదకి తీసుకురావడానికి హేతువయ్యింది. And it ignited the voice of Christians all over the world.
ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్తవుల గొంతుకు తెరవడానికి ఒక స్పార్క్ లాగా పనిచేసింది నా చెర. ఆలోచించొక్కసారి, నువ్వు వెళుతున్న చెరలు, కష్టములు ఒకవేళ నీ కుటుంబాన్ని ఇగ్నైట్ చేసే, ప్రజ్వలింపచేసే, దేవుని కొరకు వెలిగింపచేసే కఠినమైన పరిస్థితులు కావచ్చు. నువ్వు పడుతున్న అవమానం, వేదన, బాధ ఏమో నీ కుటుంబంలో లేపబడవలసిన, రగల్చబడవలసిన ఉజ్జీవానికి, పౌరుషానికి కారణం కావచ్చు. దైవజనుడా, నువ్వు పడుతున్న నీ కష్టం ఒకవేళ నీ సంఘము ప్రజ్వలింపబడడానికి, నీరసించిపోయిన నీ సంఘము, నిస్సత్తువుగా మారిన నీ సంఘము ఉజ్జీవింపబడడానికి, రగలడానికి నా దేవుడు హేతువు చేశాడేమో. యు బేర్ ఇట్. దేవుని కొరకు సహించు, భరించు. చూస్తూ ఉండు నమ్మకంగా నా దేవుడు నీ సంఘాన్ని మరల 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 ఉజ్జీవించబోతూ ఉన్నాడు. ఎస్, నీ మధ్య నుండే నిలబడి దేవుని ప్రకటించగలిగిన గొప్ప గొప్ప యోధులను నా దేవుడు లేపబోతూ ఉన్నాడు. దాట్స్ ద రీజన్ వై యు ఆర్ బీయింగ్ టెస్టెడ్ విత్ ద ట్రయల్స్. థింక్ అబౌట్ ఇట్. దేవుడు నీ బ్రతుకులు జరిగిస్తున్న ఈ కార్యము గురించి ఆలోచించొక్కసారి. నువ్వు ఇట్ ఈస్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీవన్, బట్ ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ అలోన్. క్రీస్తు ఒకడు మహిమపరచబడడానికి మాత్రమే. గుర్తుపెట్టుకో, ఆలోచించు. సో ఈ 3 వచనాల్లో చాలా విషయాలను నిగూఢం చేసి ఉంచారండి. పలు భక్తునికి తెలుసు హిస్ ట్రయల్స్ ఆర్ హిస్ టెస్ట్ ఆర్ హిస్ ఇంప్రిజన్మెంట్ is only to proclaim the sovereignty of God. And it goes that it will never stop the gospel, but in fact it ignites, it thrusts the force of gospel. దేవుని సువార్త ఇంకా ప్రబలడానికి అది హేతు అవుతుంది అన్నది విషయాన్ని ఆయన అర్థం చేస్తూ ఉన్నాడు. బలహీనతలో బలముగా దేవుని కార్యం ఉండబోతుంది అని ఆయన గ్రహించిన వాడు అయి ఉన్నాడు. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్. లుక్ ఇన్ టు ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటల్లోనికి ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు. పౌలు భక్తుడు తన చెర నుండి జరిగించిన గొప్ప మేలులను ఈ 3 వచనాలలో పొందుపరిచారు. ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ హీస్ మేకింగ్ దెమ్, వారిని ప్రోత్సాహకరంగా ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని కొరకు ప్రోత్సహింపబడి, వెలిగింపబడి వాడబడుదువు గాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. గనుడైన తండ్రి, ఈరోజు మేము ధ్యానం చేయడానికి మీరు మాకు కృపను అనుగ్రహించారు. అవునయ్యా, పౌలు భక్తుని యొక్క కష్టము, శ్రమ, ఆయన పొందిన బందీకానపు అనుభవము ఎంతో మందిని విశేషమైన ధైర్యముతో లేపబడడానికి హేతువైందన్న విషయాన్ని మేము చూస్తున్నాం. అలాగే రిచర్డ్ వాంబ్రాండ్ యొక్క జీవితాన్ని చూడడానికి మీరు మాకు కృపనిచ్చారు. తన చెర సార్వత్రిక క్రైస్తవ సంఘపు ఉజ్జీవానికి ఎలా కారణమైందో, మా బాధ, మా కష్టం, మా వేదన మా స్థానిక సార్వత్రిక సంఘపు ఉజ్జీవమునకు హేతు అవుటకు కృపను కలుగు చేయండి. దాని కొరకు ఏ దైవజనుడైనా ఎంతటి శ్రమకైనా ఓరవగలిగిన ఓరిమిని అనుగ్రహించమని మహిమ మీ నామమునకు ఆరోపించుకోవచ్చు. యేసు ఘననామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ నేను దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఎడల దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నూతన వ్యక్తులకు పరిచయం చేయండి. వారు కూడా మనతో పాటు కలిసి దేవుని వాక్యము ధ్యానించి కట్టబడుదురు గాక.